ప్రపంచ దేశాలను యుద్ధ మేఘాలు కమ్మేస్తున్నాయి. గత 25 రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ను అడ్డుపెట్టుకొని ఇరాన్పై సాగిస్తున్న దాడులు అమానవీయమని నంద్యాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, వెంటనే ఈ మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నంద్యాల పట్టణంలోని గిర్నాథ్ సర్కిల్ వద్ద వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, యువత తరలివచ్చారు. చేతుల్లో కొవ్వొత్తులు పెట్టుకుని యుద్ధానికి వ్యతిరేకంగా నినదిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా తన ఆధిపత్యం కోసం చిన్న దేశాలపై యుద్ధాన్ని రుద్దడం సరికాదని వారు మండిపడ్డారు. గత 25 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల వేలాది మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా చేస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. యుద్ధం వల్ల ఎవరికి లాభం లేదు, కేవలం నష్టమే మిగులుతుంది. మేము నంద్యాల నుంచి కోరుకునేది ఒక్కటే, యుద్ధం వద్దు, శాంతి ముద్దు. ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకుని ఈ యుద్ధాన్ని ఆపాలని వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో స్థానిక గిర్నాథ్ సెంటర్ లో పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి నిరసనగా శాంతియుతంగా క్యాండిళ్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత 25 రోజుల నుంచి మనమందరము గమనిస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ ను అడ్డం పెట్టుకొని ఇరాన్తో యుద్ధం చేస్తుంది. యుద్ధంలో కూడా సరైనటువంటి నియమాలు పాటించకపోవడంతో ఇరాన్ లో అనేక మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇదే అమెరికా కాకుండా వేరే దేశంతో ఈ విధమైనటువంటి యుద్ధం చేస్తే అమెరికా వాళ్ళు ఆంక్షలు విధించేవారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ యుద్ధం వలన దేశంలో విధ్వంసం, ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదల తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం అమెరికా వారి యొక్క ప్రపంచంలో ఆధిపత్యం కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కావున వెంటనే ఈ యుద్ధం వలన పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ధరలు కూడా పూర్తిగా నిత్యావసరాలు అన్ని కూడా పెరిగే అవకాశం, ఎగుమతులు దిగుమతులు లేకపోవడం వల్ల మనకు స్పష్టంగా కనపడుతుంది. కావున వెంటనే ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నిటి కూడా దౌత్య సంబంధాలు యుద్ధం చేస్తున్నటువంటి దేశాలతో జరిపి ఈ యుద్ధాన్ని ఆపి పేద ప్రజలకు లాభం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈ యుద్ధం వలన మనకు అనేకమైనటువంటి హోటళ్లకు సంబంధించినటువంటి పరిశ్రమలు మూతపడడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోవడం కూడా మనందరం చూస్తున్నాం. భవిష్యత్తులో రైతులకు, అన్ని రంగాలకు కూడా ఈ యొక్క ప్రభావం చూపుతుంది. వెంటనే యుద్ధం ఆపాలని మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం.